దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీతిమంతునికి స్తోత్రం అని భూదిగంతం నుండి సంగీతములు మనకు వినబడును. యెషయా 24 అధ్యాయము 16 మన తండ్రి అయిన యెహోవా నీతిమంతుడు గనుక మనం అందరము నీతిమంతులుగా జీవిస్తే నీతిమంతునికి స్తోత్రం అని భూదిగంతం నుండి సంగీతములు మనకు వినబడతాయి. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. అప్పుడు నీతిమంతునికి స్తోత్రం అని భూదిగంతం నుండి సంగీతములు మనకు వినబడతాయి. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి పలుకుతుంది, వారి నాలుక న్యాయ ప్రవర్తనను ప్రకటిస్తుంది. కాబట్టి మనం అందరము నీతిమంతులుగా జీవించి యెహోవా ఆశీర్వాదమును పొందుకుందాము. ఈ దిన వాగ్దానము మీ